నేను అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మా అక్క దుబాయ్ నుంచి వచ్చింది కదా! ఒక 2½ ఇయర్స్ అవుతుంది మా అక్క దుబాయ్ వెళ్ళి. పని కోసం వెళ్ళారులే. ఇది చాలా థింగ్స్ తెచ్చింది నా కోసం. మా అమ్మ తీసుకొచ్చారు. వాటిలలో నాకు చాలా ఫేవరెట్గా నచ్చింది ఏమో వాచ్ అన్నమాట. చాలా బాగా నచ్చింది వాచ్. చాలా కాస్ట్ కూడా. నాకు చెప్పట్లేదు తను, కానీ చూశాను. ఇంకా ఈ చాక్లెట్స్ బాగా నచ్చినాయి. తింటంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. మొత్తం చాక్లెటే, కాకపోతే కాఫీ ఫ్లేవర్ అనమాట. భలే ఉంది. లోపలంతా క్రీమే. కొంచెం కొరికి తింటే భలే టేస్ట్ ఉంది. మా అక్క కూడా మా ఇంటికి వచ్చింది, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అమ్మ అక్క కలిసి వంట చేశారు. నేనేమో మా అక్క ఏమేమి తీసుకొచ్చిందో అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. ఏమేమి తీసుకొచ్చిందని. అక్కడి నుంచి తీసుకొచ్చిన బిస్కెట్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా మా అక్క కొడుకు ట్రై చేస్తుండ్రు. అక్క ఈ వాచ్ ఎంత ఉందో చూద్దాం అక్క అన్నాడు. వదిలేరా ఎంత అయిందో, ఇంకా అమ్మ చెప్పుదలే వదిలేసి అంటే వదిలేదు, చూస్తూనే ఉన్నాడు. మా అక్క ఫోన్ తీసుకొని మా అక్క ఫోన్లో చూస్తుండ్రు. దానికి సంబంధించిన వాచెస్ చాలా వెరైటీస్ వాచెస్ వస్తున్నాయి. గూగుల్లో ప్రెస్ చూసిండనమాట. చాలామంది చుట్టాలు వచ్చారు మా ఇంటికి కూడా మా అక్కని చూడటానికి. వాడు చూస్తూనే ఉన్నాడు గూగుల్లో. ఇప్పుడే చూస్తూనే ఉన్నాడు. ఎంత వద్దన్నా కానీ వదిలేదు. కానీ చాలా కాస్ట్ కనిపించింది. స్పీడ్ వాచ్ అనమాట. ఇది కాస్ట్ ఎంతో తెలీదు. వెరైటీ చాక్లెట్, మిల్క్, క్యాడ్బరీ, చాలా స్నాక్స్ చాలా తీసుకొచ్చింది అక్కడి నుంచి, దుబాయ్ నుంచి. ఇంకా చాలా తీసుకొచ్చింది. ఒక రింగ్ తీసుకొచ్చింది నాకు. థింగ్స్ కూడా చాలా తీసుకొచ్చింది. ఇంకా మా అమ్మ ఈ సంతోషంలో నాకు డ్రెస్సెస్ తీసుకుంది. నాకు చాలా నచ్చినవి. సింపుల్గా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. చాలా తక్కువ రేటు. ఎంతైనా అమ్మ ప్రేమ తర్వాతే కదా ఎవరైనా. మా అమ్మకి మా అక్కన్న నేనన్న చాలా ఇష్టం. తమ్ముడు కూడా అంటే ఇష్టం నాకు. మా ఇద్దరికంటే చిన్నోడు తమ్ముడు. మా అమ్మ సంతోషం చెప్పలేము. చాలా సంతోషపడుతుంది నాకు డ్రెస్సులు తీసుకుంటుంటే. చాలా బాగున్నాయి అమ్మ, వేసుకో అన్నది.